వెల్కమ్ టు పాయింట్ మీడియా. కళ్యాణ్ రామ్ రీసెంట్ గా బింబిసారా మూవీ సక్సెస్ ని అందుకున్నారు. ఆ తర్వాత అమెగోస్ అంటూ సందడి చేశారు. ఇక ఇప్పుడు డెవిల్ అంటూ మరోసారి ఆడియన్స్ ముందుకి వచ్చారు. డెవిల్ సెటప్, బ్యాక్ డ్రాప్, పాటలు, టీజర్, ట్రైలర్, పోస్టర్లు ఇలా అన్ని కూడా సినిమా మీద పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేశాయి. అలాంటి డెవిల్ సినిమా రివ్యూ ఎలా ఉందో ఓసారి చూద్దాం. ఎందుకు పిలిచారు? జస్ట్ a small inquiry. స్టోరీ ఏంటంటే 1945 లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పట్టుకునేందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నానా తంటాలు పడుతూ ఉంటుంది. అలాంటి టైంలోనే బోస్ ఇండియాలోకి అడుగు పెడుతున్నాడంటూ బ్రిటిష్ ఏజెన్సీలు తెలుసుకుంటాయి. బోస్ ను ఎలాగైనా పట్టుకోవాలి అనుకుంటూ ఉంటాయి. అదే టైంలో మద్రాస్ ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు విజయ హత్య జరుగుతుంది. కూతుర్ని హత్య చేశారు అన్న ఆరోపణల మీద జమీందార్ని అరెస్ట్ చేశారు. ఈ కేసుని ఛేదించేందుకు బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ రంగంలోకి దిగుతాడు. అసలు ఈ కేసుకు బోస్ ను పట్టుకునే మిషన్ కు ఉన్న లింక్ ఏంటి? ఫైనల్ గా హీరో కళ్యాణ్ రామ్ ఈ కేస్ ని సాల్వ్ చేశాడా లేదా అన్నది థియేటర్ లో చూడాల్సిందే. డెవిల్ స్టోరీ, స్క్రీన్ ప్లే, తీసుకున్న పాయింట్ ఇవేవి కూడా కొత్తగా అనిపించవు. కానీ సెటప్ మాత్రమే కొత్తగా అనిపిస్తుంది. 1945 ప్రాంతాన్ని ఎంచుకోవటం, సుభాష్ చంద్రబోస్ అనే పాయింట్ చుట్టూ కథనాన్ని నడిపించడం మాత్రమే కొత్తగా అనిపిస్తుంది. ఇక ఇందులో కథని రాసుకున్న తీరు, దీనికి క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ను యాడ్ చేసేందుకు అన్నట్టుగా హత్య జరగటం, ఆ కేసు ని ఛేదించే క్రమంలో ఒక్కో పాయింట్ ఆడియన్స్ కు రివీల్ అవుతూ ఉంటాయి. జనాల్ని ఎంగేజింగ్ చేసే పాయింట్ బాగుంది. దాన్ని ఇంకొంచెం కొత్తగా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. డైరెక్షన్ టేకింగ్ విషయంలో ఉన్న తడబాటు ఆడియన్స్ కి చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ని ఫుల్ సస్పెన్స్ తో నడిపించారు. ఇక సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు ఓకే అనిపిస్తాయి. ఈ మూవీకి ప్లస్ పాయింట్ అంటే అది కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అండ్ యాటిట్యూడ్ అనే చెప్పాలి. ఫైనల్ గా డెవిల్ మూవీపై ఎలాంటి అంచనాలు లేకుండా ఉంటే కన్ఫర్మ్ గా ఎంజాయ్ చేస్తారు. కత్తి మీద వేలు ముద్దలు దొరికాయా? దొరికాయి సార్. ఎవరివి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.